శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క నమస్సుమాంజలి. 2025వ సంవత్సరం నవంబర్ మాసం 24వ తేదీ సోమవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. చిత్తా 3-4 పాదములు లేదా స్వాతి 1-2-3-4 పాదములు లేదా విశాఖ 1-2-3 పాదములో జన్మించిన వారు తులారాశికి చెందెదను. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ మహాకాళి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. ముందుగా నేటి పంచాంగం. నెల నవంబర్, తేదీ 24, సంవత్సరం 2025, తిథి శుక్ల చతుర్థి, నక్షత్రం పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, కరణం వనిజ మరియు విష్టి, అదేవిధంగా పక్షం శుక్లపక్షము, యోగం సోల మరియు గండ, రోజు సోమవారము, అభిజిత్ కాలము ఉదయం 11:40 నుండి 12:25 వరకు, అదేవిధంగా అమృత కాలం సాయంత్రం 4:36 నుండి 6:22 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:25 నుండి 1:09 వరకు, అదేవిధంగా రాహుకాలం ఉదయం 7:59 నుండి 9:16 వరకు, అదేవిధంగా యమగండం ఉదయం 10:39 నుండి 12:02 వరకు. ఈ రోజు దిశ పశ్చిమ దిశ అనుకూలంగా లేదు. సూర్యోదయం 6:30 సూర్యాస్తమయం 5:35. ఈ యొక్క రాశి వ్యక్తులు మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మొండి బాకీలను వసూలు చేస్తారు. వృత్తి వ్యాపారం విశేషంగా రాణిస్తుంది. నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టినటువంటి పనులు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు. ఉద్యోగమున పురోగతి ఏర్పడుతుంది. గౌరవ మర్యాదలు పెరిగిన, ఇంటా బయట బాధ్యతలు పెరిగిన, ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన, దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితులతో అకారణ వివాదాలు తొలగున, వృత్తి వ్యాపారంలో స్వంత ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యాపారం అనుకూలిస్తుంది. నూతన వస్తు వాహన లాభాలు ఏర్పడిన, పాత మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు. గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది. వృత్తి వ్యాపారం అనుకూలిస్తుంది. ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట ఏర్పడుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన, అదేవిధంగా దైవ దర్శనాలను చేసుకుంటారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందిన, ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన, వృత్తి వ్యాపారంలో ఆటంకాలు తొలగిన, నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వివాదాలకు సంబంధించినటువంటి ఆప్తుల నుండి కీలక సమాచారం లభిస్తుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో శ్రమ ఫలిస్తుంది. మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు. సంతాన విద్యా ఫలితాలు సంతృప్తిని కలిగిస్తాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన, అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు. ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. పితృవర్గం వారి నుంచి శుభవార్తలు అందున, నూతన వ్యవహారాలు విజయవంతంగా సాగున, ఉద్యోగాలలో చిక్కులు తొలగున, వ్యాపారం లాభసాటిగా సాగున, విలువైనటువంటి వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందున, సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగున, ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి. ఏకాగ్రతతో పనిచేస్తారు. మేలు చేకూరుతుంది. మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం. కీలక విషయాలలో మొహమాటాన్ని దరిచేయనివ్వవద్దు. ఆర్థికంగా మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరి. చంచల స్వభావాన్ని రానియ్యవద్దు. అధికారుల వద్ద జాగ్రత్త వహించాలి. శుభకాలమనే చెప్పవచ్చు. అసాధారణ పట్టుదలతో అనుకున్న దాన్ని సాధిస్తారు. ఆదాయ మార్గాలను పెంచుకుంటారు.
చేసుకుంటారు. ఆ మేరకు కొత్త నైపుణ్యాన్ని అన్వేషిస్తారు. ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు. మనోధైర్యంతో ముందుకు సాగితే విజయం వరిస్తుంది. తోటివారి సహకారం లభిస్తుంది. వ్యాపారులకు ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. మంచి పనులు చేయడానికి కాలం సహకరిస్తుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఏకాగ్రతతో పనిచేస్తారు. వ్యాపారం బ్రహ్మాండ యోగంగా ఏర్పడిన అదేవిధంగా వాహన సౌఖ్యం కలదు. ప్రారంభించబోయే పనుల్లో ఇబ్బందులు తొలగును. అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు. క్రమంగా సమస్యలు తగ్గుముఖం పడిన తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు. అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి. ఏకాగ్రతగా పనిచేస్తారు. మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు. కీలక విషయాలలో మొహమాటాన్ని దరి చేయనివ్వద్దు. దైవబలం రక్షిస్తుంది. సద్బుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని అందిస్తాయి. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు. నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. ఆ మేరకు బాధ్యతలు పెరుగును. ప్రారంభించబోయే పనుల్లో ఒత్తిడి తగ్గుతుంది. ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగుతారు. ముందు చూపుతో వ్యవహరిస్తారు. మానసిక సమస్యలు తొలగున మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి. ధైర్యంగా పనులు ప్రారంభిస్తారు. ఆశించినటువంటి ఫలితాలు రావడానికి శ్రమిస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. మీలోని పోరాట పట్టుమ విజయాన్ని అందిస్తుంది. ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. బాధ్యతలు పెరుగున కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు. ఆర్థిక విషయాలలో సమస్యలు పెరగకుండా చూసుకుంటారు. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. హానికరమైనటువంటి పనులకు దూరంగా ఉంటారు. భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు. బంధుప్రీతి కలదు. ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు. ఓర్పు సహనంతో మంచి ఫలితాలను అందుకుంటారు. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సాధిస్తారు. ఆర్థిక స్థితి మెరుగ్గా ఏర్పడుతుంది. ఉద్యోగాలలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందిన ఇంటా బయట కీలక నిర్ణయాలను తీసుకుంటారు. వృత్తి వ్యాపారమున అనుకూలత ఏర్పడుతుంది. పాత సంఘటనలను గుర్తు చేసుకుంటారు. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగమున ఆశించినటువంటి మార్పులు ఏర్పడిన విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇతరులపై మీ యొక్క ఆలోచన విధానం మార్చుకోవటం చాలా మంచిది. వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు. జీవిత భాగస్వామితో ఊహించినటువంటి వివాదాలు తొలగున నూతన వాహన యోగం ఏర్పడిన సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన స్థిరాస్తి కొనుగోలుకు ఆటంకాలు తొలగున వ్యాపార విస్తరణకు అవరోధాలు తొలగున ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన విజయాన్ని సాధిస్తారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందిన అదేవిధంగా సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ఇంటా బయట విచిత్రకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన వస్తు లాభాలు ఏర్పడిన పాదమిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ధర్మబద్ధంగా పనిచేసి లాభాలను అందుకుంటారు. అదేవిధంగా సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. మానసిక దృఢత్వం ఏర్పడుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది. మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగుతారు. నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు. ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు. మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి. ఓర్పు తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. అదేవిధంగా అదృష్టవంతులనే చెప్పవచ్చు. సిరి సంపదలు పెరిగిన శుభ భవిష్యత్తు లభిస్తుంది. పెద్దలతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. మంచి కాలమనే చెప్పవచ్చు. కాలాన్ని సత్కార్యాల కోసం వినియోగిస్తారు. అదృష్ట యోగాలు ఏర్పడిన తగినంత మానవ ప్రయత్నం చేస్తారు. ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూస్తారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.